వికసిత భారతదేశపు అమృతకాల సేవా సుపరిపాలన 11 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అందిస్తున్న ఫలాలు ప్రజలకు చేరువ చేసేందుకే కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశామని భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండల కార్యక్రమ కన్వీనర్ కునుకు రాజశేఖర్ తెలిపారు. శనివారం చిట్టినగర్ 46, 47, 48 మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో మోడీ పరిపాలనపై ముద్రించిన బ్రోచర్ను ప్రజలకు అందిస్తూ దాని యొక్క వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కునుకు రాజశేఖర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి బలివార్ సుకుమార్ పట్నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా వీధి మీటింగ్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఒక వెలుగుగా తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు స్థాయికి తీసుకెళ్లిన నరేంద్ర మోడీకి ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అధికారంలో ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా అనేక పథకాలతో ప్రజల ముందుకు వచ్చిన నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. కింద స్థాయి వారికి కూడా పథకాలు, గృహ నిర్మాణం కానీ, అలాగే ముద్రా లోన్ కానీ అనేక పథకాలతో దేశ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి గొప్ప ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకే దక్కిందన్నారు. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ చేసినటువంటి గొప్ప విన్యాసం ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ అంటే ఏంటో చూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఈ కార్నర్ మీటింగ్లో బీజేపీ 47వ డివిజన్ ఎస్సీ మహిళ ఆకారపు విజయకుమారి, మరడాని జేజుబాబు, కొరగంజి మాధవ, శివరాత్రి శ్రీను, ఈ హనుమంతరావు, వెలుగొందుల వీరభద్రం, బాయన శంకర్, అనుపోజు అప్పలాచారి, పైలా హేమకుమార్, వరికొప్పల వెంకటేష్, బైపేట చందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురంధేశ్వర గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ శ్రీరామ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ శ్రీరామ్ గారి నాయకత్వం. మోడీ గారి నాయకత్వంలో కేంద్రాన్ని బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తి కావటం. ఈ 11 సంవత్సరాల్లో ముఖ్యంగా పేద ప్రజల కోసం, పేదలకు సేవ, అణగారిన వర్గాలకు గౌరవం అనేటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పేద వర్గాల కోసం రేషన్ షాపుల ద్వారా ఇప్పటి వరకు 80 కోట్ల మంది జనాభాకి పైగా ఇప్పటికీ ప్రతి నెల బియ్యం అందజేయటం జరుగుతుంది. అట్లానే మొన్న కోవిడ్ టైంలో కూడా ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచితంగా పేద ప్రజలకి అందజేయటం జరిగింది. ఆ పథకాన్ని ఇప్పటికీ కూడా కోవిడ్ వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ రేషన్ షాపుల్లో 5 కేజీల బియ్యాన్ని కేంద్రం కేటాయించడం జరుగుతూ ఉంది. అట్లానే 4 కోట్లు పైచిలుకు ఈ దేశంలో ఇళ్లు నిర్మిస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి 23,50,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. అలానే గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ యోజన క్రింద 39,84,00,000 పైగా జనాభాకి ఈ రాష్ట్రంలో లోన్లు మంజూరు చేయటం జరిగింది. అలానే బీమా యోజన పథకం, సురక్ష బీమా యోజన పథకం ద్వారా దేశంలో 50 కోట్లకు పైగా, రాష్ట్రంలో 3.1 కోట్లకు పైగా ప్రజలకు బీమా సౌకర్యాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. అనేకమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలతో పాటు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నట్లుగా భారతదేశాన్ని తీర్చిదిద్దటంలో నరేంద్ర మోడీ గారు తన కృషిని చేశారు. అలానే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7 కోట్ల పైగా రైతులకు 10 లక్షల కోట్లు,
ఈ రాష్ట్రంలో 48.50 లక్షల మంది పైగా రైతులకు 65,455 కోట్ల రుణ సహాయాన్ని అందజేయటం జరిగింది. అనేకమైనటువంటి పథకాలు ఈ దేశంలో అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం ఈ నరేంద్ర మోడీ గారి కృషిలో బీజేపీ పార్టీ కీలకంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ దేశాన్ని రక్షించేటువంటి పార్టీగా బీజేపీ మాత్రమే ఈ సేవలు చేయగలుగుతుంది. కాబట్టి ప్రజల యొక్క మద్దతు కోరుతూ ఈ 11 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, పథకాల్ని ప్రజలకి వివరించే విధానంలో, పార్టీ విధానంలో భాగంగా ఈరోజు 46, 47, 48 డివిజన్లలో స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీనికి అడ్డూరు శ్రీరామ్ గారి అనుమతితో, అలానే మన హరిప్రసాద్ గారు మండలాధ్యక్షులు ముఖ్యంగా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్ అధ్యక్షులు జోజిబాబు గారు, అలానే మన మాధవ్ గారు, పవన్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కుమారి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకారపు విజయ కుమారి, 47వ డివిజను. నేను ఒక దళిత మహిళని. మన బీజేపీ పార్టీలో ఉన్నంత సంరక్షణ వేరే ఎక్కడా కనిపించదు. మరి మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు మా మండల అధ్యక్షులు మరి హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో 46, 47, 48 డివిజన్లలో మరి మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన ఒక ఆలోచనను బట్టి మేము ప్రతి ఒక్క ఇంటింటికి మా పార్టీ చేసిన పనులన్నీ చేసిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు మేము మరి ఒక దళిత మహిళగా నేను చాలా సంతోషపడుతున్నానండి. ఎక్కడ ఎప్పుడు గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ మహిళ అంటేనే ఎక్కడో దూరంగా పెట్టేవాళ్ళు. ఈరోజు ఎస్సీ మహిళ అనంటే ఒక మన బీజేపీ పార్టీలో గౌరవంగా ఆహ్వానించి నాకు ఒక 3 డివిజన్లకు అధ్యక్షురాలుగా నాకు పోస్ట్ ఇచ్చారండి, ఎస్సీ మోర్చా అధ్యక్షురాలుగా. మరి నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఏం చేసినా మేము మా పాదాభివందనాలు మా ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పుకుంటున్నాము. మరి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి ఇక్కడ ప్రజలు ఏ కష్టం అని చెప్పుకున్నా కూడా వెంటనే స్పందిస్తున్నారు. మొన్న నీళ్ల కొంచెం ఇబ్బందిగా ఉంటే మా 47వ డివిజన్లో చెప్పామండి, మేము వెళ్ళి ఎమ్మటే మాకు స్పందించి వాటర్ రావటం జరిగింది. మరి ఇక ఇట్లాగే చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. మరి ఎస్సీ వర్గీకరణ మన ప్రధానమంత్రి డైనమిక్ హీరో మన మోడీ గారు మాకు ఇచ్చారండి. ఈ జన్మ అంతా కూడా మేము రుణపడి ఉంటాము. మాదిగా ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన ఒక మంచి గొప్ప హీరో ఎవరు రానంటే మా డైనమిక్ హీరో ప్రధానమంత్రి మోడీ గారని నేను ఒక దళిత మహిళగా చెప్పుకుంటూ చాలా గర్వపడుతున్నాను. బీజేపీ పార్టీలో ఉండటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఇంకా ముందుకి సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పుకుంటూ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ చిట్టనగర్ మండల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా వీధి మీటింగు, స్ట్రీట్ కార్నర్ మీటింగు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఒక వెలుగుగా తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక ముందు స్థాయికి తీసుకెళ్లిన ఘనత దక్కింది ఒక నరేంద్ర మోడీ గారికి. ఈ రోజు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల అధికారంలో పేద ప్రజల కోసం అనేక పథకాలు పెట్టడమే కాకుండా అనేక పథకాలతో ప్రజలు ముందంజలో ఉండాలని, అంత్యోదయ భాగంగా కింద స్థాయి వారికి కూడా ఈ పథకాలు అందాలని చెప్పి గృహ నిర్మాణం కానీ, అలాగే ముద్రా లోన్ కానీ, అలాగే ధన్జన్ యోజన పథకం కానీ అనేక పథకాలతో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి గొప్ప ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ రోజు కరోనా టైంలో, కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది.
విదేశాల్లో వ్యాక్సిన్ ని ఒక్కొక్కడు 27,000 8,000 పెట్టి కొనుక్కున్నా మన భారతదేశంలో ప్రతి ఒక్క కార్మికుడికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఈ యొక్క వ్యాక్సిన్ ఫ్రీగా దక్కడం మనం అదృష్టంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటన మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాది దాడుల్లో సింధూర్ అనే పేరుతో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప విన్యాసం ఆ యొక్క పాకిస్తాన్ ని దడదడలాడించి ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారు అంటే ఏంటో చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి దక్కుతుంది. ఈ రోజు రోడ్ల అభివృద్ధి కానీ మన గ్రామీణ సడక్ యోజనలో గ్రామాల అభివృద్ధి కానీ అనేక పథకాలు ముందుకు ప్రజల దగ్గరికి వస్తున్నాయి అంటే ఎటువంటి అవినీతి ఆక్రమణ లేకుండా ఈ రోజు జరుగుతున్న పరిపాలన ప్రజలకి ముందుకు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 48వ డివిజన్లో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ యొక్క భారత్ సంకల్ప వికసిత భారత్ అలాగే సంక్షేమ పథకాలు పేదల సుపరిపాలన సేవాభావంతో ఈ కార్యక్రమం కేంద్రం ఆదేశాలతో పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఎన్డీఏ ప్రభుత్వం సుజనా చౌదరి గారు అలాగే అబ్దుల్ సలీం గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఉదయం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్రంలో 2014 తర్వాత అధికారం వచ్చాక ప్రజలకు ఏమేమి చేశారంటే జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి సామాన్యుడికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చే పథకాలు ప్రతి పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్లుగా, అలాగే చిన్నపిల్లలకి బేటీ బచావో ఆ పథకాన్ని చేర్చవేసేటట్లుగా, అలాగే నిరుద్యోగులకి ముద్రా లోనే కానీ, అలాగే వాళ్ళకి టైలరింగ్ వృత్తి చేసుకునే వాళ్ళకి, అలాగే కార్మికులకి ఇది కూడా ఒక పేరు పెట్టి వాళ్ళకి ఒక బ్యాంక్ లోన్ ఇప్పించడం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం, విశ్వకర్మ లోన్లు ఇప్పించడం ఇలా జరిగింది. అంతేకాకుండా మరి వాళ్ళ కేంద్రం చూసుకుంటే వికసిత భారత్గా ప్రకారం చూసుకుంటే మహిళలకు కూడా ఆడపిల్లల్లో వంట పోతే ఇబ్బంది పడకుండా వాళ్ళకి నరేంద్ర మోడీ గారు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళ కేంద్రం నుంచి డబ్బులు అన్ని కూడా కేంద్రం నుంచి ఏదో 1వ క్లాస్ నుంచి వాళ్ళు డిగ్రీ చదివేదా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో అదే కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణమే కానీ, త్రిపుల్ తలాకే కానీ ఇవన్నీ నరేంద్ర మోడీ గారు వచ్చాక మన దేశ పరిపాలన మొత్తం కూడా చాలా మారిపోయింది. మరి ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం కూడా మంచి 8వ ప్లేస్లో ఉంది. Like, subscribe and press the bell icon for new updates.